రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మంచిర్యాల జిల్లా పర్యటన సందర్భంగా పార్టీలో నెలకొన్న విభేదాలు బహిర్గతం కావటం కార్యకర్తలను అయోమయంలో పడేశాయి. నీలువాయి గ్రామంలో కమలంపట్టి వేమనపల్లి మండలం అధ్యక్షుడు ఏట మధుకర్ కుటుంబాన్ని రామచంద్రరావు పరామర్శించారు. పరామర్శ సమయంలో జిల్లాకు చెందిన ఇద్దరు ముఖ్య నేతల మధ్య వివాదం చెలరేగింది. మాజీ ఎంపీ వెంకటేష్ నేత బీజేపీ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసిన గోమాసే శ్రీనివాస్ మధ్య గొడవ జరిగింది. తనను అరే అంటాడా అంటూ గోమాసే శ్రీనివాస్ ఫైర్ అయ్యారు మాజీ ఎంపీ వెంకటేష్ నేత. ఇక దీంతో గుడ్డలు ఊడదీసి కొడతానంటూ వెంకటేష్ పై విరుచుకుపడ్డారు గోమాసే శ్రీనివాస్. ఇక ఈ అంశానికి సంబంధించి మా ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు సమాచారం అందించేందుకు. సత్యనారాయణ, చెప్పండి. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మంచిర్యాల జిల్లా పర్యటన సందర్భంగా ఇక పరామర్శ సమయంలో జిల్లాకు చెందిన ఇద్దరు ముఖ్య నేతల మధ్య వివాదం చెలరేగినట్టు తెలుస్తోంది. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాధిక, గుడ్ ఈవినింగ్. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని నీరువాయి గ్రామంలో ఇటీవల మృతి చెందిన బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ కార్యక్రమంలో అతనితో పాటు ఈ కార్యక్రమంలో మాజీ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వరరావు, గోమాస శ్రీనివాసరావు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయితే పరామర్శ సందర్భంగా అది ఎంపీ వెంకటేష్ నేత, బీజేపీ నాయకులు గోమాస శ్రీనివాస్ మధ్య నెలకొన్న వివాదం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర ఎదుటే ఇరువురి మధ్య తీవ్రంగా నెలకొన్న వాగ్వివాదం. అయితే నన్ను ఒరే అంటావా అంటూ గోమాస శ్రీనివాస్ ని తిట్టిన మాజీ ఎంపీ వెంకటేష్ నేతను బట్టలు ఊడదీసి కొడతా అని గోమాస శ్రీనివాస్ వీరి మధ్య మాటల వేడి పెరుగుతుండటంతో అయితే బీజేపీ శ్రేణులు కల్పించుకొని ఇద్దరిని సంధానించే ప్రయత్నం చేశారు. మొత్తం మీద అక్కడ పరామర్శించేందుకు వెళ్ళిన వీరి మధ్యలో మాటలు పెరగడంతో అయితే అక్కడ ఉన్నవారైతే ఆశ్చర్యానికి గురయ్యారు. రాధిక.